ఒక పాలపెట్ట తేనెటీగతో అందట, నువ్వు ఎంతో కష్టపడి కూడబెట్టిన తేనెంతా ఈ మనుషులు ఒక్క క్షణంలోనే మాయం చేస్తున్నారు కదా, నీకు బాధ కలగదా అని. అప్పుడు ఆ తేనెటీగ నవ్వుతూ అందట, వాళ్ళు దోచుకుంటున్నది నేను దాచిపెట్టిన తేనెనే కానీ దాన్ని కూడబెట్టే నా శక్తిని కాదు కదా అని. వీడు అంతే, వీడు దోచుకుంటున్నది జనం నాకు ఇచ్చిన అధికారాన్నే కానీ వాళ్ళ మంచి కోసం నేను చేసే ఆలోచన కాదుగా. తీసుకురండి. బాబు, మీ అమ్మ తీసిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన దెబ్బతో మీ తాతయ్య ఇంకెప్పటికీ కోలుకోలేకపోయారు. అవమానం నీకు జరిగిందనుకున్నావు కానీ అన్ని ఆశలు ఉడికి వాళ్ళ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఇది కూడా మీ అమ్మ పెళ్లికి నరిరెడ్డి నా దగ్గర నుంచి తీసుకున్న గిఫ్ట్. తెలుసో తెలియకో మీకోసం, మీ అమ్మా నాన్నల కోసం ఈ ఊర్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళని ఒక్కసారి ప్రేమగా పిలిస్తే నువ్వేమైనా నష్టపోతావా? సారీ, ఇదంతా నాకు తెలీదు. మీ కుటుంబాలకి నష్టం జరిగిందన్న నాటికి ఇతను పుట్టలేదు. దానికి ఇతను కారణము కాదు. 2 కుటుంబాలు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని రోడ్డు మీదకు లాగి ఆవేశాలకు పోయింది మనం, ఆ పెద్ద మనుషులు. 20 ఏళ్ల క్రిందటి కోపాన్ని ఇతని మీద చూపించటం భావ్యమేనా? ఈ ఊరు మంచి కోరుకునే అచ్యుతరామయ్య గారి మనవడిగా ఇతర మంచి కూడా మీరు కోరుకుంటే వచ్చి తీసుకోండి. పిలు నాన్న. మా ఇంటికి రండి. పద. ఈ బట్టలు మీ తాతగారివి. ఇవి వేసుకుని పెద్ద మనిషిగా బయటికి రా నాన్న. ఇవా? నేను వెళ్ళి పలహారాల మీద పసుపు నీళ్ళు చల్లుతా. ఫార్మల్స్ ఏం లేవా? ఎప్పుడో అయిపోయిందా? ఎప్పుడు అంటే ఇప్పుడే పిన్ని. అండ్ మీకు ఫోన్. నాకు ఫోన్ ఏంటయ్యా? ఎవరో నాగార్జున అంట. నాగార్జున నాకు ఫోన్ చేయటం ఏంటి? మేము నాగేంద్ర మీతో మాట్లాడండి. ఇది పట్టుకో. నేను ఎందుకు పట్టుకోవాలి? పట్టుకోరా. ఏంటి ఇల్లు కావాలా? హలో. అండ్ ఇక్కడ సిగ్నల్ రాదు, బయట రండి. నాకు తెలుసు. నాకు ఎక్కడో తేడా కొడుతుంది తమ్ముడు. గృహప్రవేశం అటెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఇది ఓడిపోయింది. అరే పట్టుకోవే, ఎప్పుడు ఏదో ఒకటి పెడతా ఉంటావు. పదా టైం అయిపోతుంది. త్వరగా వచ్చి పదండి. ఉద్యమ పదమ్మా. అంకుల్, మీకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎవరయ్యా? ఎవరో చిరంజీవి అంటారు. ఈ నాగార్జునకి చిరంజీవికి పని పాట లేదయ్యా. సమస్య సందర్భాలు ఎక్కడ ఫోన్ చేస్తారు? ఇటు. హలో. అండి ఇక్కడ కూడా సిగ్నల్ రాదు, బయట రండి. పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అమ్మా మళ్ళీ ఊడిపోయింది. వేస్తా పద కడతా. బుజ్జమ్మ, నేను తీసుకెళ్తాను. నువ్వు ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఆ 2వ ప్లేట్ దగ్గర పెట్టమ్మా. సరే. దాన్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ నేను లపంటపం. ల్యాప్టాప్ ఇదిగో పెద్దాయన, పూజ చేసుకోక నీకు ఎందుకే ల్యాప్టాప్? మొన్న అసలే పసుపు నీళ్ళు పడింది. అమ్మా దంపతులను ఆశీర్వదించండి. భజంత్రీలు భజంత్రీలు. చూడవే, తేడా అన్నానా? వ్రతం కాదు, పెళ్లి జరిగిపోయింది. నవ్వుతారేంటి? బ్యాడ్ టైం మ్యాన్.